హలో ఫ్రెండ్స్, ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళడానికి సిద్ధమయ్యామండి. మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయ్యాము. ఓలా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. 1300 అయిందండి. మొత్తం మీద రామోజీ ఫిల్మ్ సిటీ ఎంట్రెన్స్ స్టెప్ అయితే వచ్చేసామండి. ఇదే రామోజీ ఫిల్మ్ సిటీ. ఇది ఎంట్రెన్స్ అండి. ఇక్కడ నుంచి వెహికల్ లోపల తీసుకెళ్ళి పార్క్ చేసి టికెట్ తీసుకోవాలండి. మేము ఆల్రెడీ ఉమెన్స్ డే సందర్భంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉమెన్స్కి ముందే బుక్ చేసామండి. మెన్స్ కూడా ముందే బుక్ చేసాము. కానీ కిడ్స్కి మాత్రం అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. 33 ఇంచెస్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ చేసి టికెట్ తీసుకోవాలన్నారు. సో మా వాళ్ళ హైట్ మేము చెక్ చేసుకుని అక్కడ టికెట్ తీసుకుందాం అనేసి మేము కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ మా పిల్లలందరికీ కూడా హైట్ చెక్ చేసుకున్నాము. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత టికెట్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ పిల్లల టికెట్ తీసుకునే సమయంలో మాకు చాలా టైం అయితే వృధా అయిపోయిందండి. చాలా వరకు ఇక్కడ 40 మినిట్స్ వరకు మా టైం అయితే చాలా వేస్ట్ అయింది. ఇక్కడ టికెట్ కౌంటర్ చూశారు కదండి, ఫుల్ రద్దీగా ఉంటుంది. సూపర్ ఇక్కడ చూడు. ఓకే, అటు వెళ్ళకండి. ఇదో రైట్ సైడ్ తీసుకోవాలి. రైట్ సైడ్ యూ టర్న్ చేసుకొని పోదాం. ఇక్కడ మీరు చూసేది రెస్టారెంట్ అండి. టికెట్ కౌంటర్ బ్యాక్ సైడ్ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ వచ్చేది మేము టికెట్ తీసుకున్న తర్వాత రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. అక్కడ మన టికెట్స్ అని కూడా పూర్తి చేసుకున్నాము. పిల్లలు తిన్నారు, మేము తినేసాము. రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. 3 ఇడ్లీ వచ్చేసి 80 రూపాయలు ఉన్నాయి. 2 పూరీలు వచ్చేసి 20 రూపీస్ ఉన్నాయి. ఫుడ్ అయితే చాలా కాస్ట్లీగా ఉంది, భరించగలుగుతుంది. ఇంకా అయినా మేము ఎక్కువసారి వస్తాం కదా, ఇంకా తప్పదన్నట్టు మేము తీసుకున్నాము. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర నుంచి కారు వెళ్ళడానికి, మనకు లోపలికి వెళ్ళడానికి ఒక బస్సు ఉంటుందండి. అక్కడి నుంచి బస్ ద్వారా వెళ్ళాలి. ఫ్రీ అండి. ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. నాకు సాధ్యమైనంత వరకు అయితే వీడియో తీయడానికి అయితే ట్రై చేశానండి. నా మొబైల్లో ఛార్జింగ్ ఉన్నంత వరకు అయితే ట్రై చేశాను. ఇది ఎంట్రన్స్ లోపలండి. ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలి. ఇది ఓన్లీ కార్ పార్కింగ్ దగ్గర నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ ఎంట్రన్స్ వరకే అండి. మళ్ళీ లోపల ఎంట్రన్స్ దగ్గర ఒక స్టాప్ ఉంటుంది. అక్కడ దిగి అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ బస్సెస్ ఉంటాయండి రెడ్ కలర్లో. సో అక్కడ నుంచి వాళ్ళు తిప్పుతారండి. ఒక 3.5 అవర్స్ జర్నీ ఉంటుంది. ఒక్కొక్క షోస్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం తిరగాలి. సో మేము అక్కడ టికెట్స్ తీసుకొని ఫ్రీ బస్ ఎక్కించి ఇటువరకు వచ్చేసాము. ఇప్పుడు మేమైతే రామోజీ ఫిల్మ్ సిటీ షో తిరగడానికి అయితే లోపలికి వెళ్తున్నాము. ఇది ఫస్ట్ బస్ జర్నీ అండి. రామోజీ ఫిల్మ్ సిటీలో ఫస్ట్ బస్సు ఇది ఈ ప్లేసే అండి. ఇక్కడ మనం దిగాలండి. కార్ పార్కింగ్ దగ్గర నుంచి బస్ ఎక్కి ఇక్కడ దిగాలి. ఇక్కడ దిగిన తర్వాత రెడ్ కలర్ బస్సెస్ కనిపిస్తున్నాయి కదండి, ఈ బస్సెస్ అయితే ఎక్కాలి. అయితే ఈ బస్సెస్ ఎక్కడానికి ముందే ఇక్కడ అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంటారండి. ఇక్కడ 6 to 7 షోస్ అయితే ఉంటాయి. రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించిన షూటింగ్ ఎలా చేస్తారు, డ్యాన్స్, తర్వాత మూవీ మేకింగ్ షో, ఇవన్నీ కూడా చూపిస్తారు. 6 to 7 షోస్ అయితే ఉంటాయి. 3 అవర్స్ ఉంటుంది. వీటిని కంప్లీట్ చేసుకొని అయినా మనం బస్సులో వెళ్ళొచ్చు. లేదంటే బస్ జర్నీ చేసుకుని ఆ బటర్ఫ్లై పార్క్, బాహుబలి సెట్ పార్క్, మిగతా సెట్స్ అని చూసిన తర్వాత వచ్చని ఈ షోస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ మనకు టైం అయితే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకే ఉంటుందండి. ఏదైనా సరే కంప్లీట్ చేయాలి 6 లోపలనే. దాని తర్వాత ఏవి కూడా ఉండవు, అన్ని స్టాప్ అయిపోతాయి. సో మాకు సాధ్యమైనంత వరకు అయితే అన్ని కవర్ చేయడానికి అయితే మేము ట్రై చేసాము. సో మేము వచ్చేవరకు ఆల్మోస్ట్ 10:30, 11 అయిందండి ఇక్కడ. సో ఇక్కడ మేమైతే ఫస్ట్ షోస్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మూవీ మేకింగ్ షో, సౌండ్ ఎడిటింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ షో, విజువల్ ఎఫెక్ట్స్ షో, తర్వాత డ్యాన్స్ షో, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఎండలు అయితే ఘోరంగా కొడుతున్నాయండి. అక్కడ ఎండ వేడి తట్టుకోలేక ఉన్నాము. అయినా కానీ ఇక్కడ రామోజీ ఫిల్మ్ ఏర్పాట్లు అయితే బాగానే పెట్టారు. ఎక్కడ పైన కానీ కూల్ వాటర్ అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ మధ్యలో కూలర్స్ కూడా పెట్టారు. చాలా వరకు అక్కడైతే చాలామంది కొద్దిగా కూల్గా ఉండి కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఇది షో అండి. ఇక్కడ నైట్ షో పర్ఫార్మెన్స్ చేస్తారు. ఇక్కడ కౌబాయ్ సీనరీస్, ఫైట్స్ ఇవన్నీ కూడా చేస్తారు. ఇక్కడైతే మేము బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగా ఎంజాయ్. ఒక 20-25 మినిట్స్ ఉంటుందండి ఈ షో. చాలా బాగా చేశారు.
మాకు కూడా నచ్చింది. ఈ షోలో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. అక్కడ షోలో వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తుంటే మధ్యలో మా జాయ్ గారు కూడా చాలా వరకు పర్ఫార్మెన్స్ చేశాడు. లీనమైపోయింది. వాడిని చూసుకుంటే మేము చాలా సంతోషపడ్డాం. ఇదిగో చూడండి, గన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మా జాయ్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు. ఈ షో తర్వాత నెక్స్ట్ అయితే మేము డ్యాన్స్ షోకి అయితే వెళ్ళామండి. డ్యాన్స్ షో వచ్చేసి అక్కడ పక్కలోనే ఉంటుంది. సో అక్కడ ఒక 300 మీటర్స్ ఉంటుంది డిస్టెన్స్ ద్వారా వెళ్ళి ఇక్కడ చూడడానికి కదా సెట్టింగ్స్ అన్నీ కూడా బాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా వరకు అయితే ఫారినర్స్ వచ్చారండి. మహారాష్ట్ర, పూణే, ఢిల్లీ చాలా వరకు నేషనల్ వైడ్ అయితే చాలామంది వచ్చారు. చాలామంది ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. నేను సాధ్యమైనంత వరకు అయితే అన్ని వీడియోస్ కవర్ చేయడానికి ట్రై చేశాను. దీని తర్వాత నెక్స్ట్ అయితే డ్యాన్స్ షో ఉంటుందండి. డ్యాన్స్ షో కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము లంచ్ చేసుకోవడం అయితే జరిగింది. డ్యాన్స్ షో అయితే మేము అంతగా ఎంజాయ్ చేయలేదు, కానీ అక్కడ మేము చాలా వరకు అయితే కూర్చొని రెస్ట్ చేసుకోవడానికి ట్రై చేసాము. ఎందుకంటే అప్పటికే నచ్చి 3 షోలు అయితే కంప్లీట్ చేసుకొని చాలా వరకు కలిసిపోయాము. ఎండలో చాలా వరకు మేము రెస్ట్ తీసుకున్నాము. ప్లేస్ వచ్చేసి మొత్తం అండర్గ్రౌండ్లో ఉందండి. చాలా చల్లగా ఉంది మంచిగా. సో అందరూ ఇక్కడ ఎండలో తిరిగేసి వచ్చి ఇక్కడ చాలా వరకు అయితే రెస్ట్ తీసుకున్నారు. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. చూసారు కదా, చాలా మంది జనం వచ్చారు. షో కూడా చాలా బాగా జరిగింది. డ్యాన్స్ షో అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసామండి. నెక్స్ట్ లంచ్ కోసం అయితే వెయిట్ చేసాము. అక్కడనే పక్కలోనే ఒక రెస్టారెంట్ ఉందండి. అక్కడ లంచ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ అన్నీ ఉన్నాయి. సో ప్రైసెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి. బిర్యానీ వచ్చేసి 490 రూపీస్, వెజిటబుల్ బిర్యానీ 390 రూపీస్ ఉన్నాయి. మేమైతే మా ఫ్యామిలీకి సరిపోయేటట్టు కాంబో తీసుకున్నాము. సో మాకు వచ్చేసి 3800 రూపీస్ వరకు అయ్యింది. ఫుడ్ అయితే ఏమీ సరిపోదండి, కానీ ప్రైసెస్ చాలా ఉన్నాయి. ప్రైస్ ఒక్కొక్కదానికి చాలా రేట్లు పెట్టేశారు. సో మేము మా కాంబో తీసుకొని అడ్జస్ట్ అయిపోయాము. అక్కడ ఇంకా 3 కాంబోస్ తీసుకున్నాము. నాలుగు అయితే ఏమి అంత నార్మల్గా ఉంది, కానీ వెజిటబుల్ అయితే చాలా బాగున్నాయండి. వెజిటబుల్ రైస్ లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడే ఒక 15 మినిట్స్ అయితే మేము నీడకు అక్కడే ఉన్నామండి. ఆ గార్డెన్లో అక్కడ కూర్చున్నాము. పిల్లలు ఆడుకున్నారు. మేము కూడా కొద్దిసేపు నడిచాం కాబట్టి కొద్దిగా రెస్ట్ అయితే తీసుకున్నాము. దాని తర్వాత ఈ బస్సెస్ అయితే ఎక్కడ స్టార్ట్ చేసాము. ఇక్కడ నుంచి బాహుబలి సెట్, బటర్ఫ్లై గార్డెన్, మొఘల్ గార్డెన్, ఇంకా చాలా ఏరియాస్ ఉన్నాయండి. ఆ పేర్లు ఏమి చెప్తే నా ఈ వీడియో కూడా సరిపోదు, అందుకోసం నా పేర్లు ఏమీ చెప్పట్లేదు. ఇంకా 1 by 1 అన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళామండి. సో బస్ జర్నీ ఈరోజు ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే ఇంకా మొఘల్ గార్డెన్ అవన్నీ కూడా నా సాధ్యమైనంత వరకు అయితే వీడియోలో చూపించాను. ఏదైనా సరే రామోజీ ఫిలిం సిటీ వెళ్ళాలంటే కపుల్స్తో వెళ్తే బాగుంటుందండి. చిన్నపిల్లలు అలా వెళ్తే వాళ్ళు టైర్డ్ అయిపోతాము. జంట ఉంటే చాలా బాగుంటుంది. మొఘల్ గార్డెన్ మీ రైట్ సైడ్ లో చూడండి. ఫస్ట్ లొకేషన్ చూడొచ్చు టూలో మొఘల్ గార్డెన్. In the garden area we organize mostly for destination weddings, private marriages. Okay, आपके लेफ्ट में देखिए सियारा गार्डन है. చూడండి లెఫ్ట్ సైడ్ లో సియారా గార్డెన్ ఉంటుందండి ఇక్కడ. everybody look at your left side, there is సియారా గార్డెన్ జూలై के लिए. right angel fountain है. రైట్ సైడ్ లో చూడండి angel fountain. look at your right, there we have angel fountain, tallest fountain here. लेफ्ट साइड में देखिए इधर है लाइम लाइट गार्डन. एरिया की लाइम लाइट गार्डन अंటారు. everybody look at your this area called light garden. organize their corporate event. इस साइड लो भाई हवा महल से. लेफ्ट साइड में ऊपर देख सकते हैं आप, इस तरफ है हवा महल से. స్నేడ్ విత్ రాజస్థాన్ ఆర్కిటెక్చర్. రామోజీ ఫిలిం సిటీలో చాలా గార్డెన్స్ ఉన్నాయండి. 30-40 గార్డెన్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటి కూడా మనం నడుచుకుంటూ వెళ్ళి తిరగాలి. కానీ అంత టైం అయితే ఎవరికి ఉండదండి. అందుకే గార్డెన్స్ అనేది చాలా వరకు అయితే ఖాళీగా ఉన్నాయి. 9 to 6 అంటే అన్ని కవర్ చేయడం చాలా కష్టం కదా. సో అందుకోసమని ఫస్ట్ అయితే చూడాల్సిన ప్రదేశాన్ని ఫస్ట్ చూస్తారు. తర్వాత టైం ఉంటే ఈ గార్డెన్స్ అన్ని కూడా నడుచుకుంటూ చూసే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం ఇది రామోజీ ఫిలిం సిటీ మొత్తం రౌండ్ అప్ ఒకసారి మొత్తం కంప్లీట్ చేయాలంటే మాత్రం 2 days అయితే టైం పడుతుంది. మనం రోజు వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకుని అక్కడ ఉండే తారా సితారా అని 2 హోటల్స్ అయితే ఉన్నాయండి. అక్కడ రూమ్ తీసుకుని ఉండి నెక్స్ట్ డే చాలా వరకు కవర్ చేసుకుని అయితే రావడానికి అవకాశం ఉంటుంది. కానీ మేము ఒకటే రోజుకైతే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అన్ని కవర్ చేయలేకపోయాము. మార్కెట్ సౌత్ సిటీ. యూ కెన్ సీ ఇన్ ద ఫిలిం గబ్బర్ సింగ్, DJ, రాక్ స్టార్, మిషా మార్వన్, లింగా,
जेलर लाई भारी वृंदावन ओके लाई और 10 मिनट ठीक है. अभी हम आगे सेंट्रल गांव में छोटा सा गांव का सेट है. చూడండి ఇప్పుడు చిన్న ఊర్లో వచ్చారండి. ఊరు సైడ్ ఉంటుంది ఇక్కడ. దిస్ ఇస్ విలేజ్ సెటప్. ఓకే ఎవరీబడి లుక్ ఎట్ రైట్ సైడ్ హౌస్. చూడండి రైట్ సైడ్ ఇల్లు చూడండి. देखिए घर को देखिए ఏం లేవు కదా అందరు కూర్చున్నాయనా. ఓకే ఎంటర్ ఇన్ ద హౌస్ యూ విల్ ఎంటర్ ఇన్ ద జంగల్. ఓకే ద విలేజ్ సెటప్ ఓన్లీ ఫ్రంట్ వాల్ సామ్నే కా దీవారీ ఎదురు గోడలు ఉంటాయి లోపల ఏమో ఓపెన్ కిలి. చూడండి నెక్స్ట్ లొకేషన్కి వెళ్తున్నాం. ఇంకా 1600 రామోజీరావు గారు ఇక్కడ. లుక్ ఎట్ యువర్ లెఫ్ట్ సైడ్ रेलवे कोच ओके उसमें सेंट्रल जेल जाने वाली फर्स्ट टाइम ना मीरंदर वाला फर्स्ट टाइम सेंट्रल जेल लोకి వెళ్తున్నారు చూడండి. రైట్ సైడ్ లో చూడండి జైలు వచ్చేసింది ఇక్కడ. देखिए राइट में जेल आ चुका है ना. नाउ यू आर एंटरिंग इनटू सेंट्रल जेल. डरना नहीं वापस भी लेके जाते हैं. कोई बड़े बैठे दिस पर ऐसा रहेगा फिल्म आलू का जेल. देखिए क्या दिस इज द जेल फॉर द मूवी मेकिंग. అడ్వెంచర్ పార్క్ అందరూ బస్ ఎదురుకున్న ఏరియా చూడండి. ఇది స్టూడియోలో ఉన్న అడ్వెంచర్ పార్క్ అండి సాహస్. దేర్ ఈజ్ యువర్ రైట్ సైడ్ ఏరియా. इट्स these all building here to make indoor film. सभी बिग शूटिंग फ्लोर बिल्डिंग पे सभी बिल्डिंग में इंडोर फिल्म. నెక్స్ట్ మేము భాగవతం సెట్ వెళ్ళామండి. सब लोग भागवत बिल्डिंग का पीछे रेलवे स्टेशन. ना दिस इज एंट्रेंस टू गो ऑन भागवतम से. आफ्टर वाचिंग दिस बैक साइड देयर वी हैव रेलवे स्टेशन. ఇక్కడ राम देयर यू कैन टेक పంచతంత్రం బొమ్మలు అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అవన్నీ కూడా పిల్లలు చూశారు, ఎంజాయ్ చేశారు. దీని తర్వాత అయితే చిన్న బ్రేక్ ఉంటుందండి. అక్కడ పాప్కార్న్ తర్వాత పిల్లలకైతే అలసిపోయిన వాళ్ళకి కూల్ డ్రింక్స్ ఉంటాయి. దీని తర్వాత నెక్స్ట్ రైల్వే కోచ్ ఉంటుంది. తర్వాత నెల్లూరు రైల్వే స్టేషన్ ఉంటుంది సెటప్. దాని తర్వాత రాజమండ్రి ఎయిర్పోర్ట్ సెటప్ కూడా ఉందండి. వాటన్నిటి కూడా నెక్స్ట్ కవర్ చేసుకుంటూ వెళ్ళాము. సో బస్ అయితే ఇక్కడ వరకు ఆపేశారండి. ఇక్కడ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వేరే బస్ వస్తుంది. అక్కడ ఇంకో బస్ అయితే మేము ఎక్కాలి. ఈ సెటప్ అని కూడా చాలా బాగున్నామండి. నేను చాలా వరకు అయితే కవర్ చేయడానికి ట్రై చేశాను వీడియో. ఇది కురుక్షేత్రం మీటింగ్ అండి, మహాభారతం మీటింగ్. ఇక్కడ నుంచి మేము బయటకు వచ్చేసాము. ఇది నెల్లూరు రైల్వేకి వచ్చండి. ఇట్లా మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. నెక్స్ట్ అయితే బాహుబలి సెటప్ ఏరియాకి వచ్చేసామండి. అక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ తర్వాత బాహుబలి సెటప్ ఏరియా ఉంటుంది. సో ఇది అన్ని బాహుబలి సెటప్ ఎంట్రెన్స్. చాలా బాగుంది ఇక్కడ బాహుబలి బిల్డింగ్ ఉంది, బలాల దేవుని బిల్డింగ్ చూడండి. కార్డ్బోర్డ్తో చేశారు ఇదంతా కూడా. ఇక్కడ నుంచి వెళ్తే లోపల బాహుబలి సెటప్ ఉన్నాయో అన్నీ కూడా చూసాం. ఈరోజు అయితే HSBC వాళ్ళు వచ్చేసారండి. ఏదో ఈవెంట్ ఉంది వాళ్ళకి. సో ఇక్కడైతే వాళ్ళకి చిన్న ఈవెంట్ చేశారు. అది కూడా నేను చిన్న రికార్డ్ చేశాను. ఒక 1 మినిట్ వరకు అయితే ఇక్కడ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. కానీ ఇక్కడ ఏంటంటే మొత్తం ఎండ ఉండడం వల్ల పిల్లలు మేము బాగా టైర్డ్ అయిపోయామండి. సో చాలా వరకు అయితే ఇక్కడ సెటప్ దగ్గర అయితే చాలా వరకు కూర్చొనే ఉన్నాము. పిల్లలు అయితే అక్కడిక్కడ ఆడుకుంటున్నారు. నేను వాళ్ళతో పాటే ఉన్నాను వీడియో తీస్తూ. అదే వదిలే నాడే అలా దీని తగ్గ నిలబడిపో. ప్లస్ ఎట్లా కూర్చున్నా అట్లా కూర్చో. ఓ బ్రో మంచి కూర్చుంది ప్లస్. బాహుబలి సెటప్ దగ్గరే మాకు ఒక 40 మినిట్స్ అయితే టైం తీసుకుందండి అంతా చూసి కవర్ చేయడానికి. తర్వాత అక్కడ ఒక ఈవెంట్ కూడా మేము చూసాము. దాని తర్వాత ఇక్కడ ఒకటి రెస్టారెంట్ ఉందండి చిన్నగా. అక్కడికి వెళ్ళి మేము కాఫీ తాగాము. తర్వాత టీ తీసుకున్నాము. వాటర్ బాటిల్స్ కూడా ఫిల్అప్ చేసుకున్నాము. మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక బస్ అయితే వస్తుందండి వెళ్ళడానికి. అక్కడ నుంచి మేము బస్ ఎక్కి బటర్ఫ్లై పార్క్ తర్వాత ఎయిర్పోర్టు
ఫారిన్ కంట్రీ సెటప్, ఫారిన్ హౌసెస్ సెటప్ అవన్నీ కూడా చూసుకోవాలి. సో అక్కడికైతే వెళ్ళాము. ఇదే అండి బాహుబలి రథము. మేము సినిమాలో చూపిస్తే ఏమో అనుకున్నాం, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా బాగా అనిపించింది. అందుకే రికార్డింగ్ చేశాను. ఇదేమైనా ఈ సమ్మర్ అయితే చాలా హాట్గా ఉందండి. సో ఇక్కడైతే ఫిలిం సిటీ వాళ్ళు అయితే ఇక్కడ చాలా వరకు అయితే కూలర్స్ ఏర్పాటు చేశారు. అక్కడ చాలామంది రెస్ట్ తీసుకుంటున్నారు చల్లగా. ఆ స్ప్రింకిల్స్ పడతా ఉంటే చల్లగా అనిపించింది. సో చాలామంది అయితే అక్కడ స్ప్రింకిల్స్ కూలర్స్ దగ్గర అయితే చల్లగా నిలబడి ఉన్నారు. మా బ్లెస్సింగ్ జాయ్ తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా వరకు అయితే ఇక్కడ ఉన్నారు. ఆ వేడి జాగాన్ని అయితే కొద్దిగా కూల్ చేస్తూ ఉన్నాము. మా జాయగాడు కాళ్ళు కాలుతున్న ఎండ ఉన్న కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టు తిరుగుతూనే ఉన్నాడు. ఇక్కడ రెస్టారెంట్లో అయితే తాగేసామండి. దీని తర్వాత నెక్స్ట్ బస్ ఎక్కడ సిద్ధమయ్యాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇది ఫారిన్ కంట్రీ సెటప్ అండి. ఇక్కడ అన్ని కూడా ఫారిన్లో ఉన్నట్టు బిల్డింగ్స్ కట్టారు. ఇక్కడ చాలా వరకు ఫారిన్ షూటింగ్స్ అయితే ఇక్కడ విజువల్ ఎఫెక్ట్ షో అండి. ఇక్కడికైతే మేము వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడికే లేట్ అయిపోయింది. సో నెక్స్ట్ మేము కవర్ చేయమని ఆ షోకి అయితే వెళ్ళలేదు. ఈరోజు ఉమెన్స్ డే అనేసి అక్కడ బోర్డు పెట్టాను. అక్కడ టీం దగ్గర చాలా వరకు ఫొటోస్ తీసుకున్నాము. మేము కూడా మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఫొటోస్ తీసుకున్నాము. మా జాయిగా చూడండి ఏదో సాధించాలి చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాడు. మా బ్లెస్ పైన అయిపోయిందండి. ఆల్రెడీ బ్యాటరీ డౌన్ అయిపోయింది, వెళ్ళిగా నడుస్తూనే ఉంది. ఇది ఎయిర్పోర్ట్ అండి, రాజమండ్రి ఎయిర్పోర్ట్ సెటప్. చాలా వరకు సినిమాల్లో చూసే ఎయిర్పోర్ట్ ఇదే అండి. ఇదో మేము విమానంలోకి ఎక్కుతున్నాము. ఇక్కడ నుంచి బటర్ఫ్లై గార్డెన్, తర్వాత జూ పార్క్, తర్వాత ఇంకా 2-3 గార్డెన్స్ ఉన్నాయండి. వాటన్నిటి కూడా ఇక్కడ నుంచి మేము కవర్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ 6 to 7 గార్డెన్స్ మేము కవర్ చేశాము. మాకు ఎక్కువగా నచ్చిందంటే వాటర్ ఫాల్స్, తర్వాత బటర్ఫ్లై గార్డెన్, తర్వాత కిడ్స్ ఏరియా చాలా బాగా నచ్చింది. ఇంకా మేము తిరిగి నడవాలండి, తర్వాత అంత టైం లేదు, టైం అయిపోతూ ఉంది. అందుకోసమని ఫాస్ట్గా ఫినిష్ చేసుకుని వెళ్ళాము. ఇక్కడ ఈ గార్డెన్స్ అన్ని ఫినిష్ చేసుకున్న తర్వాత ఎండ్ పాయింట్కి వచ్చేస్తామండి. అక్కడ నుంచి ఇంకొక బస్సు ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ మేము మొదట్లో అయితే ఏ బస్సు ఎక్కామో అక్కడ వరకు తీసుకెళ్తుంది. Blessy. Jai. Jai. Aduh, dah kita. Water. Water ada itu. Mana ini?
విలేజ్ ఆగాలి. ప్యారెట్ గార్డెన్ తర్వాత ఎండ్ పాయింట్ అండి. ఇక్కడ మేము మళ్ళీ బస్ ఎక్కేసి మొదటి స్థానానికి అయితే వెళ్ళాలి. ఎక్కడైతే మేము బస్ ఎక్కామో అక్కడ నుంచి కార్ పార్కింగ్ వరకు ఇంకొక బస్సు ఉంటుంది. అక్కడ కార్ పార్కింగ్ అయితే డ్రాప్ చేస్తారు. ఈసారి పిల్లలతో వచ్చాం కాబట్టి పూర్తిగా టైం స్పెండ్ చేయలేకపోయాము, ఎందుకంటే పిల్లలు అలసిపోతూ ఉన్నారు. పూర్తిగా మేము వీడియోలో రికార్డ్ చేసామండి, చాలా వరకు అయితే ట్రై చేసాము. పూర్తి వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి.